ఓకే, అంటే ఇవన్నీ పోవాలంటే ఒక లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఏమన్నా సెట్ అవుతుంది? అంటే నేను అందరికీ చెప్పేది ఒకటి కామన్. సో స్ట్రెస్ గ్యాస్ట్రైటిస్, రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు, సార్ తమిళనాడు ఎలక్షన్స్ చూస్తూ ఉన్నాను, ఫుల్ నాకు స్ట్రెస్ పెరిగిపోయి బాగా గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చాయంటే, ఓకే ఈ విజయ్ గారు అంటే స్టాలిన్ గారికి ఉంది లేకపోతే దీదీ గారికి ఉంది అంటే ఒక అర్థం ఉంటుంది, మనకు ఉందంటే డెఫినెట్గా అది అబ్నార్మల్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఆ స్ట్రెస్ అని మీరే చెప్తున్నారు చూశాక పెరుగుతుందని, అది మీ దగ్గరే ఉంది సమస్య. సో దాన్ని స్ట్రెస్ గ్యాస్ట్రైటిస్ అంటాం, మీ దగ్గరే ఉంది, స్ట్రెస్ని తగ్గించుకోవాలి. సో దానికి నేను వాళ్ళకి యూజువల్గా చెప్పేది ఏంటంటే అండి, సో యూ ఇన్కల్కేట్ వన్ హ్యాబిట్ డైలీ, దాన్ని మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఆ హ్యాబిట్ ఎక్సర్సైజ్ అవనివ్వండి, యోగా అవనివ్వండి, డ్యాన్స్. పిల్లలకైతే నేను చెప్తాను, ఈ చైల్డ్హుడ్ ఒబిసిటీ ఇట్లా మీ కింద చెప్పాను కదా, ఇంటర్మీడియట్ పిల్లలకి వాళ్ళకి ఏదన్నా ఒక స్పోర్ట్, ఒక యాక్టివిటీ, ఒక ఈవెంట్ డైలీ అలవాటు చేయండి. చదవాలి డెఫినెట్గా, అది ఓకే. ఒక యాక్టివిటీ అలవాటు చేస్తే వాళ్ళ మైండ్ డీవియేట్ అవుతుంది, దే విల్ హ్యావ్ ఫ్రెష్ థాట్స్. నాట్ ఓన్లీ ఎప్పుడు బుక్ అని కాకుండా వాళ్ళకి ఫ్రెష్ థాట్స్ అనేవి ఇన్కల్కేట్ అవుతాయి. చాలామంది అంటే వెన్ యూ ప్లే ఏ స్పోర్ట్ ఆర్ వెన్ యూ ఒక దాన్ని, మీ బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది. ఇన్ దట్ వే యువర్ బ్రెయిన్ కామ్ అవుతుంది, అంటే ఆ స్ట్రెస్ అనేది చాలా తగ్గుతుంది. సో ఒక హ్యాబిట్ అనేది అందరం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళగా, ఐదర్ వాకింగ్ అవనివ్వండి, యూ హిట్ ఏ జిమ్, యూ హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్, యూ గో టు యోగా క్లాసెస్, అవుట్ సైడ్ ఫుడ్ కన్జంప్షన్ని తగ్గించడము. సో ఇట్లాంటివి కొంచెం హెల్దీ హ్యాబిట్స్ అనేది యాజ్ ఎ రెగ్యులర్ బేసిస్లో చేస్తే డెఫినెట్లీ ఆ స్ట్రెస్ గ్యాస్ట్రైటిస్ అనేది 100% తగ్గుతుంది. సో యాజ్ వీ ఆల్ నో, మనం రియాక్ట్ అయ్యేది ప్రాబ్లంకే కానీ, అంటే సిచ్యువేషన్కి కానీ యాక్చువల్ ప్రాబ్లంకి రియాక్ట్ అవ్వము. సో ఆ స్ట్రెస్ అనేది డెఫినెట్లీ మీరు తగ్గించుకోవాలంటే ఒక హ్యాబిట్ని అండ్ హౌ వీ రియాక్ట్ టు దట్ ప్రాబ్లం అనేది మీరు కంట్రోల్డ్గా చేసుకోవాలి. సో ఇట్స్ ఏ ట్రైనింగ్, అంటే ఇట్స్ వన్ డేలో అలవాటు అయ్యేది కాదు. మీరు స్లోగా మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకుంటేనే ఇది అవుతుంది. ఆర్ వెన్ ఎవర్ యూ హ్యావ్ దట్ ప్రాబ్లమ్ యూ టేక్ హెల్ప్. దెర్ ఈజ్ నో అంటే ఏదో నాకే ఉంది అని కాదు, ఎవ్రీ అనదర్ పర్సన్ బిసైడ్ యూ విల్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్. సో డిస్కస్ చేయండి, యువర్ స్ట్రెస్ విల్ గెట్ రిలీవ్డ్.